వైద్యో నారాయణో హరిహి అంటూరా. వైద్యో నారాయణు హరిహి అంటూ ఉంటారు. ఈ మాట చాలా విరివిగా వింటూ ఉంటాం. కానీ అదే వైద్యులు, అదే వైద్యాలయం మనుషుల ప్రాణాలు పీక్కు తింటూ ఉంటే, ఐ రిపీట్, మనుషుల ప్రాణాలని పీక్కు తింటూ ఉంటే ఇంకొక మాట ముందుకు వేసి, బహుశా ఆ పదాన్ని ఉపయోగిస్తే కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్గా పదాన్ని వాడలేదు, కానీ దాని దరిదాపులో ఉండే పదాన్ని వాడుతున్నాను. ఆ మృతదేహాలను, చచ్చిపోయిన ఆ శరీరాలను కూడా ఏమాత్రం అది లేకుండా, నేను ఆ పదాలను వాడాలనుకోవట్లే, తింటున్నారే, అక్కడి నుంచి వచ్చే డబ్బులు తింటున్నారే, ఎలా తినబుద్ధి అవుతుంది? ఈ మాటలు నేను అంటున్నాను అనుకుంటున్నారేమో. ఈ మాటలు ఉంటుంది ఓ కుటుంబం ప్రస్తుతం ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేస్తోంది. అమీర్పేట్లో ఇంకొక దారుణం చోటు చేసుకుంది. అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్లో దారుణానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మృతదేహం ఇవ్వకుండా దౌర్జన్యంకి పాల్పడిందంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 60,000 కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. 4 రోజుల్లో 3 లక్షలు కట్టించుకొని వెల్నెస్ యాజమాన్యం తమకు నరకాన్ని చూపిస్తోందంటోంది ఆ కుటుంబం. ఇవాళ ఉదయం కూడా 40,000 కట్టించుకొని తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు, పేషెంట్ ఇక లేడు, పేషెంట్ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. లంగ్ ఇన్ఫెక్షన్తో, అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో జాయిన్ అయిన పేషెంట్, ఆమె పేరు పుష్పలత, హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కిడ్నీ ఫెయిల్ అయిందని, లివర్ డ్యామేజ్ అయిందని డబ్బులు గుంజింది వెల్నెస్ యాజమాన్యం అంటూ ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తోంది. గుండెలు బాదుకొని అంతా సెట్ అయింది అని నమ్మించి ఆ మరుసటి రోజు వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసింది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇదేనా? మన భారతదేశంలో ఉన్నామా, లేకపోతే పక్కనున్న పాకిస్తాన్లో ఉన్నామా?